Please subscribe for more updates. Bell button పై click చేయండి. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఇదే ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలామంది బడా పారిశ్రామికవేత్తలు పార్లమెంటు బరిలో దిగుతున్నారు. మనకి తెలంగాణలో చూసినట్లయితే 8 మంది బడా పారిశ్రామికవేత్తలు పార్లమెంటు బరిలోకి దిగిపోతున్నారు. అందులో ఒక 7 వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉన్నారు. నామా నాగేశ్వరరావు దగ్గర నుంచి, ఇంకా నరసింహారెడ్డి దగ్గర నుంచి, రంజిత్ రెడ్డి దగ్గర నుంచి, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు కూడా ఈ బడా పారిశ్రామికవేత్తలంతా పార్లమెంటు బరిలోకి దిగుతున్నారు కదా. ఎందుకు పారిశ్రామికవేత్తల్ని పార్టీలు పార్లమెంటు బరిలోకి దించుతున్నాయి? వీళ్ళకి ఎందుకు సీట్లు ఇస్తున్నాయి అంటారు? అది ఒక రకంగా కారణం ఏంటి అంటే డబ్బు ప్రభావం. ఎన్నికలపైన పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం ఎప్పుడైతే పెరిగిందో, రాజకీయాలు అనేది డబ్బు చుట్టూ ఎప్పుడైతే తిరుగుతున్నాయో, డబ్బు సంపాదించడానికే రాజకీయాలు ఒక మార్గం అయ్యాయో, సహజంగానే ఎవరు డబ్బు ఉంటే వాళ్ళ టికెట్లు వస్తాయి. ఇప్పుడు సూట్ కేసులు ఉంటేనే టికెట్లు. సో టికెట్ కావాలంటే నువ్వు నేరుగా పారాచూట్ వేసుకొని సూట్ కేసు పట్టుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా నీకు టికెట్లు ఇస్తారు. ఇప్పుడు అది జరుగుతున్నది. ఇప్పుడు ఇందులో శతకోటీశ్వర్లే కాదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు కూడా ఇవాళ అభ్యర్థులయ్యారు. తెలంగాణ ఉద్యమంలో దెబ్బలు తిన్న వాళ్ళు గారు, ఇది అరెస్టులైన వాళ్ళు గారు, తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరు అమరులు కాలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ పాత్ర పోషించకుండా ఆ సమయంలో సంపాదించుకుంటూ ఉంటూ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, సూట్ కేసులు పట్టుకొని ఎంపీలు అవుతాం. ఎందుకు అవుతాం? ఎంపీలు అయిన తర్వాత ప్రభుత్వ విధానాల్ని తమ తమ వ్యాపారాలకు అనుగుణంగా మలచుకుంటారు. ఇప్పుడు ఇక్కడే కదా, పార్లమెంట్లో మీరు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వీళ్ళందరి డేటా ఏం చెప్తుందంటే, రోజు రోజుకు శతకోటీశ్వర్ల సంఖ్య పెరుగుతుంది, మల్టీ బిలియనీర్ల సంఖ్య పెరుగుతుంది. మీరు వాళ్ళే కాదు, అనిల్ అంబానీ నుంచి విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఇలా పార్లమెంటుకు పోగలుగుతున్నారు. కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యే ఎంపీ సీటు అనేది ఎన్ని కోట్లు ఉంటాయి? దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటి అంటే, ఒక విష వలయంలో భారత ప్రజాస్వామ్యం చెప్పుకుంటుంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెడతారు, ప్రజలకు 1000, 2000, 3000 ఇస్తారు, ఓట్లు గెలుస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు తమ వ్యాపారాల్లో బాగా సంపాదించుకుంటారు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని. మళ్ళీ ఎన్నికల సమయంలో వచ్చే 1000, 2000 ఇస్తారు. సమస్య ఏంటి? ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉదాహరణకు 3 కోట్లు, 2 కోట్ల ఓటర్లు ఉంటారు. 2 కోట్ల ఓటర్లు అనుకుందాం. ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తే 2000 కోట్లు, 10,000 రూపాయలు ఇస్తే 20,000 కోట్లు. ఒక రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటుంది. అంటే ఒక 5 ఏళ్ల కాలంలో ఒక 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 8 లక్షల నుంచి 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అందులో 1% వేసుకున్న 8,000 కోట్లు అవుతుంది. 8,000 కోట్లు. 8,000 కోట్లు నేను ఇప్పుడు మీకు ఒక 3% వేసుకుంటే 20,000 కోట్లు. అంటే 3% కనుక వేసుకుంటే 20,000 కోట్లు వచ్చేస్తున్నాయి. ఒక్కొక్క ఓటర్కు మీరు ఎంత ఇవ్వచ్చు చూడండి. 2 కోట్ల మంది అంటే 10,000 రూపాయలు ఇవ్వచ్చు. అంటే ఒక 3% ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ ఇవాళ అవినీతికి పోదా? సింపుల్ లెక్క. ఒక 3% ఆఫ్ ద అందరికీ తెలుసు కదా కమిషన్లు ఎంత ఉంటాయో మనకు. ఇప్పుడు ఏ చిన్న పని కావాలన్నా కాంట్రాక్టులను మీరు అడగండి, ఎంత కమిషన్లు ఉంటాయో చూడండి. అందువల్ల ఎప్పుడైతే ఎకనామీ గ్రోత్ వచ్చిందో, ప్రభుత్వాల దగ్గర డబ్బు బాగా ఉన్నదో, చాలా సులభంగా ఇవాళ ఎన్నికల్లో గెలవడం ఈజీ అయింది. దీనికి తోడు ఆల్రెడీ డబ్బున్న వాళ్ళు పార్టీ ఫండ్ అని చెప్పి 50 కోట్లు ఇచ్చి తాము 50 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? రేపు వాళ్ళే మంత్రులు అవుతారు, వాళ్ళే ప్రభుత్వాలు చట్టాలు చేస్తారు, వాళ్ళే విధానాలు నిర్ణయిస్తారు, వాళ్ళకు అనుగుణంగా విధానాలు నిర్ణయిస్తారు. ఆటోమేటిక్ కదా, వాళ్ళకు అనుకూలంగా ఎప్పుడైతే విధానాలు నిర్ణయించుకుంటారో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఎంపీ అయినాక ఇక వాళ్ళకు ప్రజల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుంది? కార్యకర్తల గురించి పట్టించుకునే సమయం ఎక్కడ ఉంటుంది? ప్రజా సమస్యల మీద పోరాడే సంబంధం ఉంటుంది. ఒక 500 కోట్లు ఉన్నవాడు రోడ్డు మీద వచ్చి మండు టెండలో ఒక పసుపు రైతుల సమస్యపైనో, ఇంకో రైతుల సమస్యలపైనో, లేదా ఒక స్కాలర్షిప్ల సమస్యలపైనో, ఒక అంగన్వాడీ సమస్య రోడ్డు పైన కూర్చోగలడా? లాఠీ దెబ్బలు తినగలడా? 500 కోట్లు సంపాదించిన వాడు. అందువల్ల ఏం జరుగుతుంది? మళ్ళీ వెళ్ళి తన సంపాదనలో ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన పార్టీలో కూడా ఇవాళ 7 బడా పారిశ్రామికవేత్తల సగానికి సగం మంది పోటీ. అందులో కొంతమందికి రాజకీయాలతో సంబంధం లేదు. పారిశ్రామికవేత్త అయినంత మాత్రాన రాజకీయాలు ఉండొద్దని కానీ, ఎన్నికల్లో పోటీ చేయొద్దని కానీ నేను అనడం లేదు. ఇప్పుడు నితిన్ గడ్కరీ కూడా పారిశ్రామికవేత్త, 1000 కోట్ల పైన ఉంటాడు. కానీ ఆయన రాజకీయాల్లో ఉండకూడదని అనలేం కదా. ఆయన ఇవాళ కాదు కదా, ఆర్ఎస్ఎస్లో శాఖ కార్యకర్త నుంచి ఇప్పటికీ నాగ్పూర్లో స్కూటర్ పైన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్తాడు.
ఆయన ఎవరు తప్పుపడతారు? ఇప్పుడు ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో పారిశ్రామికవేత్త పనిచేసి టీఆర్ఎస్లో నాయకుడైతే మనం తప్పెట్లా పట్టగలం? పారిశ్రామికవేత్త కూడా భారత పౌరుడే కదా, పారిశ్రామికవేత్త కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. అప్పుడు ఎప్పుడు తప్పుపడతామంటే తన రాజకీయ పదవులను ఉపయోగించుకొని ప్రభుత్వాల విధానాల్ని ప్రభావితం చేస్తే తప్పుపడతాం. నితిన్ గడ్కరీ కనుక తన వ్యాపారాలకు అనుకూలంగా విధానాలు తీసుకుంటే మనం తప్పు పట్టచ్చు. కానీ ఆయనకు 1000 కోట్లు ఉన్నాయి కదా అని ఆయన ఎలక్షన్లో పోటీ చేయకూడదు, ఎన్నికల్లో రాకూడదు అనలేం. గాలి జనార్దన్ రెడ్డి తప్పు పడుతున్నాం, కానీ నితిన్ గడ్కరీని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే నితిన్ గడ్కరీకి ఆ డబ్బులు ఉండొచ్చు, కానీ ఆయన చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలో పనిచేసి ఈనాటికి కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు బండి మీద స్కూటర్ వేసుకొని వెళ్ళి నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్తాడు. ఆ సైద్ధాంతిక రాజకీయ నిబద్ధత ఉన్న వ్యక్తి బడా పారిశ్రామికవేత్త అయినా కూడా తప్పులేదు. ఎందుకంటే దట్ ఇస్ పార్ట్. రాకేష్ సిన్హా అని బీజేపీ ఎంపీ ఉన్నాడు, దాదాపు 1000 కోట్లకు 2,00,000 కోట్లు ఉంటారని పత్రికలు వచ్చింది. ఆయన ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు. అలాంటి వాళ్ళు తప్పేం లేదు, మనం తప్పు పట్టాం కదా. తప్పు ఎవరిని పడతాము? నీకు రాజకీయాలలో మొదటి నుంచి ఉండకుండా కేవలం సూట్ కేసులతో రంగంలో దిగి రాజకీయాలతో ఏనాడు కార్యకర్తగా పనిచేయకుండా, జెండా పట్టకుండా, నినాదం ఇవ్వకుండా, ఇంటింటికి పార్టీని తీసుకెళ్లకుండా ఇవాళ డబ్బులున్నాయి కనుక నేను ఎంపీ అవుతాను, నేను ఎమ్మెల్యే అవుతాను అంటే అది అన్యాయము. మీకు ఆసక్తి ఉంటే పారిశ్రామికవేత్తలు మీకున్న సమయంలో 1 గంట సేపు రాజకీయాలకు కేటాయించండి, ప్రజలకు కేటాయించండి, జనం చుట్టూ తిరగండి, తర్వాత మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వీళ్ళు మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ కనబడడం అనడం, మళ్ళీ సూట్ కేసులతో వెళ్ళిపోతారు, మళ్ళీ టైంకు సూట్ కేసులతో వస్తారు. ఇదంతా పని ఏంటి అని. అందువల్ల ఈ సూట్ కేసు రాజకీయాలు ఎంత ప్రమాదకరము. పారిశ్రామికవేత్తలు నిజాయితీ ఉంటే ప్రజల్లో పనిచేయండి, పార్టీలో పనిచేయండి. మీరు మొదలు ఒక 5 ఏళ్ళు రాజకీయాల్లో పనిచేయండి, ప్రజలకు సన్నిహితంగా అండి, తర్వాత మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. కానీ ఎలక్షన్ల ముందు వాలేటువంటి ఈ పారాచూట్ బర్డ్స్ లేదా ఈ డబ్బు పక్షులు, సూట్ కేసు పక్షులు రేపు ప్రజలకు ఏం చేస్తారనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది.